హాయ్ అండి, ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అండి. ఏంటి వెనక బ్యాక్గ్రౌండ్ మారింది అనుకుంటున్నారా? బ్యాక్గ్రౌండే కాదండి, ప్లేసు మారింది. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊరండి. ఇంకా పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా అందుకని చెప్పేసి నేను పిల్లల్ని తీసుకొని అయితే అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాను. బావ అయితే వదిలిపెట్టేసి వెళ్ళాడండి. ఇంకా నేను ఫ్రైడే రోజు అయితే తలస్నానం చేసేసి రామకోట అయితే రాద్దాం అనుకున్నాను. ఇక్కడ పిల్లలైతే అప్పుడే లేచారండి. సాయంత్రం 5:30 అలా అయింది. ఇంకా పిల్లలైతే పాలు కల్పిస్తుంటే వాళ్ళ అమ్మమ్మ పాలు అయితే తాగుతున్నారు. ఇక నేను వచ్చేసి ఇంకా దీపం అయితే పెట్టడానికైతే వెళ్ళానండి. మామూలుగా ప్రతిరోజు అయితే నువ్వుల నూనెతోనే చేస్తాం దీపారాజన అనేది. ఇక్కడ అమ్మ వాళ్ళు ఖచ్చితంగా అయితే ఫ్రైడే అయితే ఆవు నెయ్యితోనే దీపారాజన అయితే చేస్తారు. ఇక్కడ నేను దీపారాజన చేసేటప్పుడు ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. మామూలుగా నాకు తెలిసిందైతే చెప్తున్నాను, నేను వేరే వాళ్ళ కాడ తెలుసుకొని అయితే మీకు షేర్ చేస్తున్నాను. దీపారాజన ఎప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో అయితే దీపం అయితే ముట్టివ్వకూడదండి. మనకి ఎట్లాగో ధూపం స్టిక్స్ అంటే కడ్డీలు అయితే ఉంటాయి కదా, ఆ కడ్డీని వెలిగించుకొని ఆ కడ్డీతో దీపం అయితే ముట్టిస్తే చాలా మంచిదంట. ఈవెన్ మా అమ్మకు కూడా అలాగే చెప్పాను, అలాగే చేస్తుంది. బట్ నేనేంటో ఆ వీడియోలో పడి ఫస్ట్ అగ్గిపెట్టితోనే వెలిగించేసాను. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే ఇప్పుడు చూసుకున్నాను, ఈవెన్ మీరు కానీ డైరెక్ట్గా అగ్గిపుల్లతో కానీ దీపారాజన చేసే పని అయితే అలా చేయకుండా మనకి దీపారాజన కడ్డీలు అయితే ఉంటాయి కదా, ఆ కడ్డీలతో దీపం ముట్టించండి, చాలా మంచిది. ఇంకా నేను దీపారాజన చేసిన తర్వాత శ్రీరామ్ కోట అయితే బయటకు వచ్చేసి బుక్ అయితే తీసుకొని వచ్చి రాస్తున్నాను. ఫస్ట్ మనం రాసే ముందు శ్రీరామ రామ రామేతి అనే శ్లోకం ఉంది కదా, అది చదువుకొని ప్రారంభించాలంట. అమ్మ అయితే చాలా వరకు ఫినిష్ చేసేసింది శ్రీరామ్ కోట అయితే. ఇంకా 5-6 పేపర్స్ ఉన్నాయి, అవి రాసేసి హనుమాన్ జయంతి లోపలైతే కొత్త బుక్ అయితే తెచ్చుకుందామని అయితే అనుకుంటున్నాము. హనుమాన్ జయంతి లోపల రాసేయాలి అని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను శ్రీరామ్ కోట అయితే రాస్తున్నానండి. మామూలుగా ఇది ఎప్పుడో పెట్టాలి షార్ట్ అనేది. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే నెట్ అనేది సరిగా రావట్లేదు, ఒకరోజు వస్తుంది మళ్ళీ రావట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు నెట్ వచ్చిందనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడా రామకోటి రాసే వాళ్ళైతే ఖచ్చితంగా గుళ్ళు అయితే ఇస్తుంటారు, తెచ్చుకొని రాయండి, చాలా మంచిది. అంతే అండి, ఈ వీడియో వచ్చేసి జై శ్రీరామ్.